కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లి శివారు దట్టమైన అడవి ప్రాంతంలో ఒక సామాన్య కుటుంబానికి చెందిన రైతు శివ పొలంలో సేద తీరుతున్న సమయంలో ఆయన కలలోకి విఠలేశ్వర రుక్మిణి మాత గుడి నిర్మాణం చేపట్టాలని వినిపించగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సంకల్ప బలంతో గుడి నిర్మాణం చేపట్టి 20 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ఉద్దేశించి మాట్లాడారు. అన్న ఈరోజు చిన్న విషయం ఏంటంటే మనం భగవంతుడిని రామనవమి మరి హనుమాన్ జయంతి అయినాక ఈ వారకారి సంప్రదాయ అందరికీ గురువు ఒక దొండపాన్ దాదా ఈ ఫోటోలో పక్కనే వినాయకుడి దగ్గర కూర్చోబెట్టాము. అయితే ఈ అన్నదానము అందరి మీ పాదతులతోటి నాకు ఏమీ లేదన్న. ఇదివరకు అసలు నేను ఈ మల్లాపూర్ శివారు 84/1లో కొద్దిగా అసైన్మెంట్ నాకు దేవుడు ఇస్తే దాంట్లోనే ఏదో పొగరేసుకొని బతికేటోని. అక్కడ నేను పడుకుంటే దేవుడు భగవంతుడు మనకు సాక్షించి ఇవాళ ఈ తెలంగాణ తిరుపతి లైట్లు మొత్తం మనం కళ్ళలో చూసినాయి అన్న. అయితే భగవంతుడు ఆ బిల్డింగ్లన్నీ చూస్తున్నా, బైరాపురి గుడి పాటలు అక్కడ గుట్ట పక్కకు పాటలు వినేస్తుండే అవి కూడా వింటున్నా. మళ్ళా ఈ 20వ సంవత్సరము వార్షిక ఉత్సవం అన్న, ఇది అన్నశాంతి మీ అందరి పాదధూళితో జరుగుతుంది. అందరికీ పాడి పంటలు మరి అందరికీ విజయం కలిగించాలా. అన్ని దేవుళ్లకు పాండురంగడు దయామయుడు కనుక ఏ దేవుడు నడు మీద చేపెట్టలేదన్న. ఒక పాండురంగడే ఇంతవరకు దిగబడ్డా కానీ గుంజుతానన్నాడు నమ్మినోడికి. నమేవ భక్త ప్రణస్వతే అన్నాడు. అయితే నేను ఆయన నమ్ముకుంటే రాత్రి ఇంత గాలి ధూళి వాన ఉన్నా కానీ మీ దయ వల్ల నాకు సహకరించింది. ఎప్పుడు కూడా ఏ విఘ్నం కలగలేదన్నా. ఇప్పుడు 20వ సంవత్సరం పూర్తి చేసుకున్నాం. మీ దయ వల్ల అంతా మంచిగా ఉంది. మీరందరూ విలేకరులకు, పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా సర్వజన సుఖినో భవంతు అని అందరికీ భగవంతుడు మంచిగా ఉంచాలని నేను కోరుకుంటున్నా. ఇది ముగిస్తున్నాను. ఇదంతా గుట్ట ప్రాంతం కదా, కొన్ని సంవత్సరాలుగా మరి గుట్ట అరణ్యం లాగా ఉంది. భయం అనిపించలేదా మరి అన్న? ఇక్కడ ఈ కొండ సెలవులు ఎక్కువ లేవన్న. 2 నాగుపాములు మాత్రం వచ్చేవి కనపడకుండా వెళ్ళిపోయాయన్న. నేను ఏది కూడా తప్పు చెప్పాను. ఒకనాడు కొత్తవద్ది సాయగోడు వస్తే ఇప్పుడు మీరు అడగచ్చు, గడ్డం సాయగోడు ఒకసారి వస్తానని రాలేదు. ఆయనకు లోపల గుళ్ళో పాము అనిపించిందంట, ఇంత పడగా అనిపించింది అంటాడు. ఆడదాకా ఉరికిపోయాడు. మళ్ళీ నేను బోతులోకి అది ఎంత బయటికి వెళ్ళిపోయిందన్న. నేను చెప్పుకోవటం కాదు, అదంతా కూడా పరమాత్మ లీలలు కనుక మీ అందరి దయతోటి ఇదే అన్నశాంతి ఎప్పుడు జరగాల, అందరు సుఖంగా ఉండాలా. మనకు ఈ భగవంతుడి దయ వలన, వెంకటేశ్వర దయ వలన మీ అందరి పాదతులతోనే కానీ ఏది అకాల వర్షం పడకుండా పంటలన్నీ మంచిగా ఉన్నాయన్న. ఇప్పటికి కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటూ ఇది మీరు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటున్నాను. నమస్కారం.